వెల్కమ్ టు మూవీపురం. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసిందనే చెప్పాలి. తన మెలడీస్‌తో కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న మెలోడీ సెన్సేషన్ అరిజిత్ సింగ్ సడెన్‌గా రిటైర్మెంట్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనక ఏదైనా వివాదాల కారణాలున్నాయా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొడితే మాకు కొంచెం బూస్ట్ ఉంటది. అరిజిత్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇకపై నేను కొత్త సినిమాల్లో పాటలు పాడటం లేదని, ఈ జర్నీ అద్భుతంగా సాగిందంటూ ఆయన ప్రకటించారు. అయితే ఇది కేవలం ప్లేబ్యాక్ సింగింగ్, అంటే సినిమాల్లో పాటలు మాత్రమే పరిమితం అని ఆయన స్పష్టం చేశారు. ఇంక నుండి ఆయన కాన్సర్ట్స్ అండ్ మ్యూజిక్ ఆల్బమ్స్లో పాడుతూనే ఉంటారు. కానీ చాలామందికి డౌట్స్ రావచ్చు, ఇంత యంగ్ ఏజ్లో కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఎందుకు రిటైర్ అవుతున్నారని. అరిజిత్ దీనికి క్లారిటీ ఇచ్చారు కూడా. ఆయనకి ఒకే రకమైన మ్యూజిక్ చేయటం బోర్ కొట్టిందంట. క్రియేటివ్‌గా ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆయన ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకొని ఇండిపెండెంట్‌గా మ్యూజిక్ కంపోజ్ చేయాలనుకుంటున్నారంట. ఇండస్ట్రీలోకి కొత్త సింగర్స్ రావాలని, వారిని చూసి తను మోటివేట్ అవ్వాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మ్యూజిక్ ఇండస్ట్రీలో పేమెంట్స్ విషయంలో ఆర్టిస్టులకు దక్కాల్సిన క్రెడిట్ దక్కడం లేదని, సరైన సిస్టమ్ లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. మేబీ ఆయన సినిమా పాటలు మాత్రమే పాడకుండా ఉండడానికి ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. కానీ చాలామంది సల్మాన్ ఖాన్‌తో గొడవ వల్లే అరిజిత్ సింగ్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారని అంటున్నారు. సల్మాన్ ఖాన్‌కి అండ్ అరిజిత్ సింగ్‌కి మధ్య గొడవ జరిగిందని మనందరికీ తెలిసిందే. ఒక అవార్డ్ ఫంక్షన్‌లో మొదలైన చిన్న గొడవ వల్ల అరిజిత్ సింగ్ పాటలను సల్మాన్ ఖాన్ మూవీస్ నుండి చాలా వాటిల్లో తీసేశాడు. అయితే రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ మూవీ 'టైగర్ 3'లో 'లేకే ప్రభు కా నామ్' పాటతో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు. కాబట్టి ఈ రిటైర్మెంట్‌కు ఎలాంటి గొడవలు కారణం కాదని, ఇది కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయం అని అర్థమవుతుంది. కారణాలు ఏవైనప్పటికీ అరిజిత్ సింగ్ రిటైర్మెంట్ మాత్రం కొంతమంది ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ టీం నుండి కెప్టెన్‌గా తప్పించినప్పుడు ఎంత షాక్ అయ్యారో, ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తించాలి, ఆయన కేవలం సినిమాలకే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన లైవ్ కాన్సర్ట్స్ అండ్ ఇండిపెండెంట్ ఆల్బమ్ ద్వారా మనల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఆయన కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు. అవి 2026లోనే విడుదలవుతాయి. అరిజిత్ సింగ్ మన జనరేషన్ సింగర్స్‌లో ఒక లెజెండ్. ఆయన నిర్ణయాన్ని అందరం రెస్పెక్ట్ చేద్దాం. ఆయన పాడిన పాటలో మీకు బాగా నచ్చిన పాట ఏదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.